శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మానవుల జన్మ ప్రకారం యుగధర్మాలు. మార్కండేయ మహాముని తెలిపిన బ్రహ్మ సృష్టి క్రమాన్ని క్రోష్టికి చక్కగా విని మానవుల జన్మ ప్రకారం వర్ణాశ్రమ విభాగాల గురించి చెప్పమని కోరగా మార్కండేయుడు ఇట్లు చెప్పుచున్నాడు. ఓ ఈ క్రోష్టుకి బ్రహ్మదేవుని సమస్త అవయవాల నుండి వేలకు వేల జంటలు జన్మించారు. ఆ జంటలు ఆనందంతో తొలతూగుతున్నారు. రూప యవ్వన లావణ్యాల యందు సరితూగుచుండరి. ఈ విధంగా జన్మించిన దంపతులు ప్రేమ ద్వేషం మొదలైనవి లేకుండా ఉన్నారు. ఆ కాలమందు స్త్రీలకు రజోదోషం లేదు. అందువల్ల సంతానాన్ని కోరుకున్నప్పుడు దేవతా ధ్యానం, భగవన్నామ సంస్మరణం, సంకల్పములను ఆధారంగా గ్రహించడం వల్ల వారికి సంతానం కలిగేది. ఆ యుగమందు వారికి నగరాలు కానీ నివాస గృహములు కానీ లేకుండెను. అందువల్ల పర్వతాలు, నదులు, సముద్రాలు, సరస్సులు మొదలగు వాటిని చేరుకొని 4000 సంవత్సరాల ఆయుర్దాయము కలిగి యుగం అంతరించిపోగా యుగ ధర్మాతిక్రమణం వలన ఊర్ధ్వలోకం నుండి భూలోకంబునందు పడి తిరిగి త్రేతాయుగం నందు మున్ముందుగానే గృహముల వలె ఉండడి కల్పతరువులు చేరుకొని వాని ఆకుల వల్ల లభించే తేనెను తాగుతూ కొన్ని రోజులు రాగద్వేషాలకు లోనుగా ఉండిన వారై చెడు అభ్యాసాలకు అలవాటు పడి వాటిని అనుసరించి పరస్పర విరోధంతో గృహములను భావము కల చెట్లను ఖండించి స్థలాంతరం నందు మరి ఒక ప్రదేశం నందు నగరములు, పల్లెలు, ఇల్లు, వాకిళ్ళు కట్టుకొన్నారు. కోటలు, కందకములు మొదలగు వానితో కూడిన నగరాలు, కోటలు, కందకములు లేకుండా సామాన్యమైన మేడలు, గృహాలు కలవి నగర శాఖలుగా నిర్మించారు. వ్యవసాయాలు చేయి శూద్రులు నివాసం ఉండటకు నిర్మించుకున్న ఇండ్ల సమూహంగానే గ్రామమని అంటారు. ఈ విధంగా నివాస నగరాలు, పల్లెలు యోజనముల పరిమితిగా నిర్మించినారు. దుకాణాలు ఉండకుండా పశువులు, గొర్రెలు మొదలగు పశు సముదాయాలు కలిగిన గ్రామాలను గొల్లపల్లె అంటారు. యోజన ప్రమాణ వివరముల గురించి తెలిపెదను వినుము. ఒక జాన అంటే 12 అంగుళాలు, 2 జానలు ఒక మూర, 4 మూరలు ఒక దండం, 2 గవ్యూతలు ఒక యోజనం. మొదటగా చెప్పిన వారు తిండి లేక తేనెను తాగుచూ నిలిచి ఉండగా దైవయోగం వల్ల వర్షం వచ్చింది. ఆ వర్షం వల్ల వృక్షాలు ఫలములతో నిండి ఉండేవి. ఆ పండ్లను తిని వారు సుఖంగా జీవించుచుండిరి. కాలక్రమమందు వారికి రాగద్వేషాలు కలిగాయి. ఔషధులు నశించాయి. జనులందరూ విచారగ్రస్తులై బ్రహ్మను చేరి ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు మేరుపర్వతాన్ని దూతగా నిలిపి భూదేవి అనే గోవును పితికించెను. అందుండి సమస్త బీజ సముదాయం పుట్టింది. ఆ సమయం నుండి భూమిని దున్ని బీజములను విత్తగా గోధుమలు మొదలైన 17 రకాల ధాన్యాలు పండినవి. అట్లు పండిన ధాన్యాలకు గ్రామ ఔషధులని అని చెప్తారు. ప్రస్తుత యుగమందే స్త్రీలు రజస్వలగుటయు భార్యాభర్తల యొక్క సంయోగం వల్ల సంతానం కలుగుట సంభవించింది. ఈ యుగమందే బ్రహ్మదేవుడు తన ముఖం నుండి పుట్టిన వారిని బ్రాహ్మణులని, వక్షస్థలం నుండి పుట్టిన వారిని రాజులని, తొడల నుండి పుట్టిన వారిని కోమటులని, పాదముల నుండి పుట్టిన వారిని శూద్రులని 4 విధాలుగా 4 వర్ణాలుగా విభజించినాడు. వేద సమ్మతమైన వైదిక ధర్మాలు ఆచరించుట బ్రాహ్మణుల కర్తవ్యం. యుద్ధం అనేది క్షత్రియులకు, వర్తక వాణిజ్యాలు కోమట్లకు, బ్రాహ్మణ సేవ వ్యవసాయం అనేవి శూద్రులకు కర్తవ్యాలను నిర్ణయించడం జరిగింది. ఈ విధంగా ధర్మాలను ఏర్పాటు చేసి వాటిని వదలకుండా ఆచరించే వారికి క్రమ పద్ధతిలో బ్రహ్మలోకం, స్వర్గలోకం, వాయులోకం, గంధర్వలోకం కలుగును. స్వకీయమైన నిర్ణీత ధర్మాలు ఆచరించే బ్రహ్మచారికి ఊర్ధ్వరేతస్కులైన మునిపుంగవుల పదవులను, గృహస్థ ధర్మాలు ఆచరించే వారికి బ్రహ్మలోకాన్ని, వానప్రస్థ ఆశ్రమవాసులకు సప్తర్షులుండే స్థలాన్ని, సన్యాసులకు బ్రహ్మపదమును, యోగీశ్వరునికి ముక్తి పదమును కలిగించుచున్నవి. ఓం శాంతి శాంతి శాంతి.